ఇట్లా చేపలు పట్టేటోనే కాదే మనం. నాకెందుకు గుర్తులేదురా, నీకు చిన్నప్పుడు ఈత రాకుండా కూడా నువ్వు ఈతలో దూకితే నువ్వు కొట్టుకుపోతే కాపాడేది నేనేనే. నీ నెక్కల చేప దొరికితే తీసింది నేనేనే. అబ్బా పోనీ కానీ మన నాని వీళ్ళపల్లిలా పీరీల కాడ తీసుకుపోయింది ఒకసారి, గుర్తుందా? మస్తు మా నాన్నగాడు వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ కూడా పీరీలు బాగానే తాగుతాయి అంటాడు. మరి తీసుకపోతా అన్నాడు, ఇంకా రాలే. ఎటు విన్నాడు? ఒకసారి ఫోన్ చేసి పోదాం మరి. అబ్బా 5,000కే సెకండ్ హ్యాండ్ బండి వస్తుందంటే మంచిగా కొన్నా కాదే, ఇట్లా సతాయించడం ఏందా నువ్వు? అసలే ఆ లడ్డు కానీ నవీన్ కానీ మా అమ్మమ్మ ఊరికి తీసుకుపోవాలి వీళ్ళని చూపెట్టడానికి. ఇది అన్నం పెడితే స్టార్ట్ కావే తల్లి. అరే రామాచి స్టార్ట్ అవుతలేదు అయ్యా. ఇక్కడ కూడా కూర లాగి రాలేదు అక్కడ. అరే ఏమైంది, ఎప్పుడు వస్తాను? అరే ఈ బండి సతాయించుతుంది, నీ అబ్బాయి నాకు తలకి నొప్పి అవుతుంది. అరే నవీన్ గారు నేను మస్తు సేపు చూస్తాను నీకోసం. అరే ఏమనుకోకరా నవీన్ లడ్డు. అరే మా అమ్మమ్మ పీలు లేతానే బాగా లేట్ అయింది నవీను. అరే నువ్వు బండి మీద నువ్వు లడ్డు రారా వేరే బండి మీద. ఈ బండి ఆగుతలేదు రా, ఇది నన్నే దొబ్బుతలేదు. సార్ నువ్వు మరి తొందర రారా, కిక్ కొట్టుకుని స్టార్ట్ చేస్తున్నా. ఏం చూస్తాను నప్పదట్లు రమ్మంటాడుగా. ఎక్కువ నల్లమొక్క పొడ పోదాం పన్నాడు. ఎక్కువ మూసుకొని గట్టి పట్టుకోరా. ముందు పోతుందా బండి వెనక పోతుందా? ఏం బండి ఇంకనే వచ్చి రెడీ తప్పించిరో ఏమో. ఇలా ముచ్చట తగిలిందంటే కదా ఎక్కడొక్కడ మర్చిపోతూనే ఉంటుంది. అచ్చరా ఇక్కడ కూర్చున్నాం కదా. చెప్పురా ఏంటి చెప్పురా మీ ఊరు గురించి. మా ఊరు గురించి ఏం లేదు కానీ వీళ్ళు కనుక అక్కడ పొగేసాక ఆగు కొంచెం అక్కడ గుండం ముట్టిస్తారు. అలా గుండం చూసినా, ఆ గుండం దేవుంది అదే